ఇంట్లో చీపిరిని ఏ వైపు ఎలా పెడితే శుభాలు, దరిద్రాలు కలుగుతాయి? అందరికీ నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః. పరిశుభ్రతను అందరికీ అందించే ఆయుధంలో చీపిరి అనేది ప్రముఖ పాత్రను వహిస్తుంది. ఈ చీపిరి అనేటటువంటిది శనీశ్వరుడి యొక్క ఆయుధం. అందుచేత ఈ చీపిరిని పట్టుకున్నప్పుడు మనం శివాయ నమః అంటూ ఇల్లు ఊడిస్తే శనీశ్వరుడు ఆ ఇంటిని పట్టకుండా ఆ ఇంట్లో ఉన్న వారందరికీ అదృష్టాన్ని ప్రసాదిస్తాడు అనేది శాస్త్రం చెబుతుంది. ఇల్లు ఊడవడం ఒక్కటే కాదు, మనం ఇళ్లలో ఏ పని చేసినా సరే ఆ భగవంతుడిని ధ్యానం చేస్తూ స్మరిస్తూ మన పనులు చేసినట్లయితే ఆ ఇల్లు అంతా పరమ పావనమై వీరాజిల్లుతుంది అని శాస్త్రం చెబుతుంది. మన పూర్వీకులు కూడా అన్నం వండేటప్పుడు అన్నపూర్ణాదేవిని స్మరిస్తూ ఆహారాన్ని వండుతూ కూడా అన్నం వడ్డించేటప్పుడు అన్నపూర్ణాదేవిని స్మరిస్తూ ఆహారాన్ని వండుతూ కూడా దైవభక్తితో మునిగిపోతూ ఉండేవారు. అంతే కాని ఈ కాలంలో ఉన్నట్లుగా అవసరమైన కబుర్లను చర్చించే పనులు అప్పట్లో చేసేవారు కాదు. అందుకే ఈ కాలమున నిజమైన భక్తి లోపిస్తూ వచ్చినది. ఇక్కడ గృహమును చీపిరితో తుడుచు సమయమున ఒక విశిష్ట ప్రక్రియ మన శాస్త్రమున ఉన్నది. మనం ఎప్పుడూ కూడా చీపురుతో ఈశాన్యము నుండి నైరుతి వైపుకు ఉడవాలి, తర్వాత దానిని ఒక చేటలో ఎత్తి బయట పడవేయాలి. ఎప్పుడూ కూడా చేట మరియు చీపిరి ఒకే చోట ఉండరాదు. అది అరిష్టం. ఎందుకంటే ఒకటి ఊడ్చేది, మరొకటి ఆ ఊడ్చిన దాన్ని ఎత్తి పారవేసేది. కనుక ఇవి రెండు శత్రువులుగా ఉండడం జరిగినది. కనుక వాటిని రెండు ఒకే చోట ఉంచరాదు అనేది శాస్త్రం. అలాగే చాలామంది చీపిరిని దాని తుడిచే భాగము పైకి ఉండేలా పెట్టి పక్కన పెడుతూ ఉంటారు. అలా చేయరాదు. ఎందుకంటే అది శనీశ్వరుడి ఆయుధం కనుక దానిని అలా పెట్టినా లేదా అలా పెట్టుకున్నా కూడా శనీశ్వరుడు ఆగ్రహిస్తాడు. ఈ చీపురిని ఆగ్నేయ లేదా వాయువ్య దిశగా ఉన్న గోడలకు ఆనించి మాత్రమే పెట్టాలి. అలాగే చీపురును చెప్పులను సింహద్వారం ఎదురుగా వదిలిపెట్టరాదు. ఎందుకంటే ఆ మార్గమున లక్ష్మీదేవి మన గృహములోనికి అడుగు పెడుతుంది. కనుక సింహద్వారం ముందు ఎదురుగా పెట్టరాదు. వాటిని ఎవరికీ కనపడకుండా చాటుగా మూలన పెట్టాలి. ఇంత గొప్ప విశ్లేషణతో కూడిన చీపిరిలో ఉన్న పరమార్థాన్ని మనం గుర్తుపెట్టినట్లయితే ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహం, శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీ అనుగ్రహ కటాక్షములతో ఆ గృహము సుఖసంతోషాలతో దివ్యమైన దైవకాంతులతో వెలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.